అవని పుడమి కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. రైతు సోదరులకి ముఖ్య విజ్ఞప్తి. ఇది ప్రజెంట్ వచ్చేసి ఈ పొలంలో నల్లకాయి తెల్లకాయి రెండు పండించడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ వెయిట్ చూద్దాం. ఇది ఇంకా టైం ఉంది. ఇది ఇంకా తెంపాల్సిన టైం కటింగ్ స్టేజ్ వచ్చేసి ఇంకా 10 రోజులు టైం ఉంది. బట్ ఏంటంటే మనము ఈ వీటి గురించి రైతులకు తెలియాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఓన్లీ కటింగ్ చేసినాము ఒక 2 కాయలు. దీని మెయిన్ వచ్చేసి దీని వెయిట్ చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 10 రోజులు టైం ఉంది. ప్రజెంట్ వచ్చేసి 4 కేజీల 535 గ్రాములు రావడం జరిగింది. దీని ఈ బ్లాక్ కాయ నల్లకాయ ఇది. తర్వాత వచ్చేసి ఈ వీటిలో ఇంకో కాయ వచ్చేసి వైట్ కాయ. ఇది వచ్చేసి 7 కేజీల 770 గ్రాములు రావడం జరిగింది. ఇది ఇంకా టైం ఉంది. ఇంకా రావాల్సిన టైం. దీని సైజు వచ్చేసి ఇంకా రావాల్సి వస్తుంది. దాదాపు 10 కిలోల పైన రావాల్సి వస్తుంది. ఇంకా 10 రోజులు టైం ఉంది. ఒక రోజుకి వచ్చేసి దాదాపు 200 గ్రాముల వరకు ఇది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఇవి వాడడం వల్ల, ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఒక రోజుకి 200 గ్రాములు పెరగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాయ ఇంకా షైనింగ్ రావాల్సి వస్తుంది, ఇంకా సైజు రావాల్సి వస్తుంది. దానివల్ల వచ్చేసి క్వాలిటీ కూడా నీకు ఎక్కువ రోజులు అనేది తెంపినా కూడా దాదాపు 15 రోజుల వరకు ఈ క్వాలిటీ అనేది ఉండడం జరుగుతుంది. నమస్తే అండి. నేను మీ ప్రతిభ బయోటెక్ రీజనల్ మేనేజర్ అండి. నేను ప్రస్తుతం వచ్చేసి గద్వాల జిల్లా గట్టు మండలము అరగిద్ద గ్రామము నాగరాజు గారి చేనులో ఉన్నానండి. ఇతను వచ్చేసి మన ఓఎన్బి పద్ధతిలో విధానంలోనే మొత్తం పుచ్చకాయ పంట పండించడం జరిగింది. రైతు మాటల్లో విన్నాము. మీరు ఏ విధంగా వాడారు, ఫస్ట్ మీకు ఎట్లా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఈ ఓఎన్బి పద్ధతిలో విధానంలో వాడాలి? సార్ సాయిరామ సిటీ దగ్గర మేము షాప్ దగ్గరికి వెళ్ళాము. ఒకసారి బాలాజీ సార్ నాగర్ కర్నూలు నుండి బాలాజీ సార్ అక్కడ ఉండే నన్ను పుచ్చకాయ వెరైటీ అడిగితానమాట. ఏ టైంలో వెళ్ళాలంటే బాలాజీ సార్ చెప్పినాక కూడా ఒక 15 రోజుల్లో వేసినావు కదా సార్. 15 రోజుల్లో అడిగితే తర్వాత ఈ బెడ్ మీద ఏమేమి అనేది ఫస్ట్ మీరు మంచి చీటు పసకు ముందుకు బెడ్ మీద ఏం వేశారు సార్? సోడమాన్స్ అవన్నీ పుడమే. ఇంకా అవి వేసిన తర్వాత 2 బ్యాగులు డిఎఫ్ కూడా కలిపిన. డిఎఫ్ కలిపిన తర్వాత మళ్ళా చెట్టు 3 రోజులు అయినాక ఇత్తనం నాటినాం. మల్సింగ్ చెట్టు 4-5 వారాలతో 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఏం వాడారు? ఇంకా ఏం లేదు సార్. 12 రోజుల మందు కుక్కోలు వేసినాం సార్. కుక్కోలతో పాటు ఇంకా ఏమి ఇచ్చారు? కుక్కోలు అయిన తర్వాత తేరా ఈ తేరా కుక్కోలు వదిలిన తర్వాత బాగా చెట్టు బాగా అయింది. కుక్కోల 2 బ్యాగులు ఇడిచిన, తేరా 2 బ్యాగులు, ఇంకా ఫ్లోరా 3 బ్యాగులు, ఇంకా అన్ని 3 ఇడ్చుకుంటేనే వచ్చినా సార్. మొత్తం ఎంత ఎకరేజ్ ఉంది? 3 ఎకరాలు సార్. ఒక 2 ఎకరాలు నల్ల, 2 ఎకరాలు నల్లది, 1 ఎకరా తెల్లది. ఇప్పుడు సైజు కానీ ఇంత ముందుకు మామూలుగా ఫర్టిలైజర్ ద్వారా పండించినావు కదా, దానికి పండించిన దానికి ఇప్పుడు మన ఈ ఓఎన్బి విధానం సార్ మేము 16 సంవత్సరాలను చేయబట్టి నేను కూడా మందులు అన్ని వాడినా. దేనికంటే దీంట్లో అన్ని మన పూతకు రానికే కానీ జింకు వల్ల అన్ని మెగ్నీషియన్ అన్ని ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి రైతుకి వీజు ఒకటే దాంట్లో ఉంటాయి కాబట్టి వీజుగా ఉంటుంది. చెట్టు ఎదుగుదల దశలో ఏమి ఉండాలో అన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు కుక్కోలు ఎడిసే టైంలో కుక్కోలు ఎడుస్తాం, తేర ఎడిసే టైంలో తేరేస్తాం. మేరేమంటే రకరకాలు తెచ్చేయాలంటే రైతు ఇబ్బంది అనమాట. దీంట్లో అన్ని మిక్సింగ్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గ్రోతింగ్, ఫ్లవరింగ్ అన్ని వచ్చేస్తాయి. ఈ ప్రొడక్ట్స్ లో మనకు 3 గ్రోత్ టైంలో ఏమో అది పూత దశలో అందులో మాకు కంపెనీ ఎంప్లాయీ కూడా వారం వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని పోతాను. ఈ మందు కూడా ఆ విధంగానే మేము కొడుతున్నాం. 5 మందులు కూడా మొత్తం ప్రతిభ అన్ని మొత్తం వాళ్ళు పెట్టిన కాబట్టి ఆయన ఈ రోజు ఇది కొట్టాలంటే అదే కొడుతున్నాను సార్. ఎట్లా ఉంది మీకు మీ సాటిస్ఫాక్షన్? మాకు ఇప్పటికైతే 8 నుండి 9 కేజీల వరకే వస్తుంది సార్ తెల్లకాయ. ఇది
4 నుండి 5 కేజీల దగ్గర ఉంది. ఇంకా పెరుగుదల ఉంది కదా సార్. ఇంకా పెరుగుదల ఉంది దీనికి రావడానికి. ఇంకా ఒక పచ్చదనం కానీ ఇదైతే ఇంకా 2 కేజీల వరకు రావచ్చు. ఇది ఇంకా 2 కేజీలు దాకా అది 1 కేజీ వరకు పెరగవచ్చు. అది 1 కేజీ 10-12 కేజీలు దాకా 10 తెల్లకాయ రావచ్చు. తెల్లకాయ 2 రావచ్చు. కేజీల దాకా ఈ నల్లకాయ రావడానికి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు భూమిలో మనం మందులు వేసినారు, బాగుంది. తర్వాత పైన స్ప్రేయింగ్ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసినారు? వారం రోజుల నుంచి. వారం రోజుల్లో ఫస్ట్ దఫాగా స్ప్రేయింగ్ ఏం చేసినారు మీరు? 1 2 3 సూపర్ కామ బ్లాక్ బస్టర్ ఈ 3 స్ప్రే చేసినారు. ఈ 3 స్ప్రే చేసినాక కొమ్మ బాగా సాగడం కానీ ఈ దంటు కూడా సార్ లాభి మనం ఈ కుక్కలు విడిచిన ఇది కూడా ఏరవల్ల చేనులో చూసినా కదా, ఇది సైజు లెంత్ తక్కువ ఉంటుంది. ఇది దంటు కూడా చిన్న దారం లాగా వస్తాం మనం. దీంట్లో ఇవి విడిచిన వల్ల కాబట్టి బలంగా లాభమైన వచ్చింది. కొమ్మ తట్టుకునే శక్తి ఎంత లావు కాయ. మా మీద ఒక ఆయన గద్వాల ఆయన పెట్టించారు, 12 ఎకరాలు పెట్టారు. ఆయన దాంట్లో ఇంత లావు లేదన్నమాట. కింద చెట్టు సన్న మీరు చేయడం. ఇప్పుడు మీకు ఎక్కువ శాతం ఈ తీగ జాతిలో మనకు వచ్చేది కరబుచ్చా దాంట్లో కట్క రోగం ఎక్కువ వస్తుంది. ఈ కట్క రోగానికి మీరు ఏం వాడారు? రాక్స్టార్ ప్లస్ వాడారు. ఎన్నిసార్లు స్ప్రే చేసి? 4 సార్లు చేసినాం సార్. 4 సార్లు చేశారు. ఈ దాంట్లో కట్క రోగం అనేది ఎక్కడ లేదు సార్. బూజు తెగులేదు, కట్క రోగం తెగులు ఎక్కువ వచ్చలేదు. వేరే దాంట్లో ఇప్పుడు ఈడ కూడా 10-12 కేజీలు వస్తుంది కదా. ఎక్కడ ఉన్న తెగులు కూడా మీరు కూడా చూస్తున్నారు. తెగులు అనేది ఉందే? లేదు, ఎక్కడ లేదు. 4 సార్లు స్ప్రే చేసిన సార్. ఓకే. ఇప్పుడు నీ దాంట్లో చేను చూస్తే ఎక్కడ కూడా ఏ రోగాలు కానీ తెగుళ్ళు కానీ ఏమి లేవు. దీనికి ఫస్ట్ నుంచి కూడా నువ్వు పైన సారోలు చెప్పిన ప్రకారమే కొట్టినా అంటున్నావు కదా. చారలు ఇప్పుడు మామూలుగా వేరే చేళ్ళు కూడా ఉంటాయి కదా, చూసింటావు కదా. దాంట్లో ఉండే తెగుళ్ళకు మన దాంట్లో ఉండే దానికి ఏమన్నా తేడా అనిపించింది? మనం కూడా ఏరవల్ల చేనులు చూసి వచ్చినాము. మన లెక్క లేదు. సార్ వచ్చి వారం చెప్పిపోతున్నాడు. దాన్ని బట్టే వాడుతున్నాం. వేరే వాళ్ళు ఏమంటున్నారంటే నీది బాగా వస్తుంది, మాది బాగా వస్తుంది అని చూడడానికి పోతున్నాం అనమాట. మన పక్కల మన దోస్తు వచ్చి చూసిపోతున్నారు. ఆయన కూడా తోట పెట్టిండు. ఆయన నీవేం వాడుతున్నావు, ఇట్లా వస్తుంది తోట, నాది ఇంత రాగం ఈ రాగం వస్తుంది అంటున్నాడు. మా మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నాం, సార్ని పిలిపిస్తున్నాం. సార్ని పిలిపించి సార్ ఇది ఏమొస్తుంది అంటే, సార్ ఈ మందులలో వాడని అంటున్నాడు. ఎందుకంటే మనం చదువుకునేమో అట్లా పేరు తెలుస్తలేదు. అట్లా సార్ వచ్చినప్పుడు చెప్తే ఆ ప్రకారంగా సార్తోనే లీస్ట్ రాపించుకుంటాం. సలహా ఇస్తే ఆ సలహా ప్రకారంగా కొట్టినాం. ఇప్పుడు ఈ సలహా తీసుకొని ఇది పాటించడం వల్ల మంచి తృప్తికరంగా ఉందా? మంచిగా అనిపిస్తుంది. వేరే వాళ్ళ తోటలు చూసుకుని మా తోటలు బాగా అనిపిస్తుంది. వేరే వాళ్ళకి కూడా, వేరే రైతులకు కూడా చెప్పగలుగుతాం. మందులు వాడితే రైతుకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. లక్షణంగా కొట్టుకోవచ్చు. బాగా వస్తుంది కదా. మనం వేరే చేనులు చూసుకుని మనం కూడా వారంకోసారి వేరే వాళ్ళ దిక్కుపోయేస్తున్నామంట. వాళ్ళదట్టు ఉంది, మనదట్టు ఉంది. మాకు ఎందుకంటే చదివలేం కాబట్టి వీళ్ళ పేరు అర్థమైతే లేదు. సార్ వారం వచ్చినప్పుడు రాపించుకుంటాం. మనం పోయి మందులు తెచ్చుకుంటాం ఇదే కంపెనీ. అట్లా ఇప్పుడు మా తాతలో పెట్టిన ఇంత సైజ్ వచ్చలేదు సార్. అట్లా కనీసం అంటే ఒక 20-30 ఎకరాలు పెట్టారా. ఈ బలగిరి అవతల పెట్టారా, అది కర్ణాటక లాస్ట్ బోర్డు పోతుంటే 9 ఎకరాలు పెట్టారా. అడుగులో వెళ్ళినాము. మా దాంట్లో వంకర టెంకర కాయలు కూడా లేవు. అన్ని సైజులు కూడా కొన్ని లాస్ట్ కి గుద్దల కాడ లొట్ట వచ్చింటది అనమాట. మా దాంట్లో ఎక్కడ కూడా వచ్చి లేవు ఎక్కువ. ఏ రకంగా లేదు. డ్యామేజ్ కూడా పలిగేది చీలేదు ఏం లేదు సార్. అంటే సార్ ముందరనే రాసి సార్ అది ఆ టైం వస్తా కల రాసిస్తాం. వాళ్ళు యాద రాసిస్తే అదే తెచ్చినాము. ఇంకా సైజు రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఇంకా ఇది 5 2 కేజీలు పెరగవచ్చు. ఇది కేజీ పైన 11-12 వరకు ఇది కేజీ రావచ్చు. అది 7-8 దాకా రావచ్చు. అగరాజు ఎక్కువ శాతం మనకు ఈ కరబుచ్చలు వచ్చేసి కటిక రోగం ఎక్కువ వస్తుంది కదా. ఈ కటిక రోగానికి నువ్వు ఏం వాడినావు? సార్ వచ్చి ఇది మంది చెప్పిండు. చెప్పినాక వాడినాక దుమ్ము దులిపింది. ఇది అక్కడే కటిక రాగం అనేది వచ్చలేదు సార్. వచ్చలేదు. అసలు రాగం అనేది రాలేదు. 4 సార్లు చేసాం. బాగా పని చేసింది సార్. ఇది దుమ్ము దులిపింది. ఇదైతే పురుగు మందు కలిపినాం. దీంట్లోకి పురుగు మందు కలిపి స్ప్రే చేసాం. పక్కలది రాగం వచ్చింది. దాన్ని చూసి సార్ చెప్తే సార్ ఇచ్చింది. ఇది మీకు కట్క రోగం అనేది అసలు కనిపించలేదు సార్. సరే ఎప్పుడెప్పుడే మేము వాట్సాప్ చేసి సార్కి చేస్తే సార్ వచ్చి వాళ్ళు ఈ యువరాజు వచ్చి కాసి వాళ్ళు ఏం విధంగా చెప్తే ఆ విధంగా పోయి కాసి మేము మందులు తెచ్చుకుంటాం సార్. ఇలా సాయిరామ సిరిస్తే దగ్గర తెస్తాము. ఓకే చెప్పండి సార్. మనం మీరు కింద ఈ కోకోలి ఇవి వదిలినారు కదా. వదిలినాం సార్. కోకోలి తేరా ఇవి వదలడం వల్ల ఏమైందంటే నీకు బాగా బుడం దగ్గరనే లావు సైజు లావు వచ్చింది సార్. సైడ్ లాకలు కూడా బాగా బలంగా ఉన్నాయి. బలంగా వచ్చిన లాకలు బలంగా ఉంటాయో నీకు కాయ వచ్చినా కూడా కాయ సైజు లావు పెరిగినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది దానికి. లేదంటే మనకు సైజు తక్కువ ఉందంటే కానీ ఇట్లా రాదు. చూడండి వేరే దాంట్లో మన వేసిన దాంట్లో తేడా ఏంటంటే ఈ బుడాల దగ్గర చూసుకున్నా సైడ్ బ్రాంచెస్ చూసుకున్నా విపరీతమైనటువంటి సైజ్ వచ్చింది. సైజ్ అయితే వచ్చింది సార్. ఎరవల్ల చేను కన్నా మన సైజు బాగా వచ్చింది. ఇంకోటి మధ్యలో ఎరవల్ల ఇట్లా చీలుతుంది కొమ్మ. మన దాంట్లో చీలుతలేదు సార్. చీలుతలేదు. సైడ్కి వచ్చిన చిన్న కొమ్మలతో సహా బలంగా ఉన్నాయి.
దీంట్లో వాస్తవంగా కూడా ఈ కొమ్మల్లో వచ్చేసి నీకు ఎక్కువ శాతం భూమిలో మనం అవన్నీ వేయడం వల్ల ఈ స్టెమ్ బాగా లావు ఊరి మిగతా వాళ్ళు ఏమైతే మామూలు ఫర్టిలైజర్ వాడిన దాంట్లో కొమ్మ ఇట్లా చీలుతుంది అవును సార్. దగ్గర ఆ చీలడం వల్ల ఏమైతే కాయ సైజు రావడం కానీ చెట్టు మొదలు పెరగడం కానీ తీగ బారడం కానీ చాలా తక్కువ ఉంటుంది. మనం కూడా ఇప్పుడు ఇది కొండపల్లి ఇప్పుడు గద్వాల మంచి జయరామ్ సార్ ఉన్నారా వాళ్ళ దగ్గర అన్ని తండ పోయిన జయరామ్ ఇక్కడ పెట్టించినాడు. అక్కడ కూడా కొమ్మలు చీలినాం అన్నమాట. చీలినాయి. మన దాంట్లో ఎక్కడ కూడా ఆ చీలిక అనేది లేదు. లేదు. ఇప్పుడు నారాయణ గారు, ఇప్పుడు మనకు దీంట్లో ఎంతవరకు దిగుబడి రావచ్చు అని మీరు ఎస్టిమేషన్ చేస్తున్నారు ఒక ఎకరాకు? సార్ ఫస్ట్ 40 టన్నులు చెప్పింది, ఇప్పుడు 28, 35 వరకు రావచ్చు సార్. 25-30 టన్నుల వరకు వచ్చే ఎకరాకు. మామూలుగా ఇప్పుడు నీకు పక్కన వేరే వాళ్ళ ఉండేటివి ఎట్లా వస్తున్నాయి ఎకరాకు టన్ను? అవే 15, ఎన్ని టన్నులు వస్తున్నాయి? 18 టన్నులు 15 వస్తున్నాయి. 15 వస్తున్నాయి. మనది 25 పైగానే వస్తుంది. 28, 30 దాడుతుంది. 30 దాటుతుంది. 30 దాడుతుంది సార్ మనం అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇవి వాడినందుకు సాటిస్ఫాక్షన్ బాగా అయినట్టు సార్. వాళ్ళు కూడా అన్నారు వాడడం వల్ల నాకు బాగా దిగుబడి పెరిగింది సార్. ఎప్పుడు తెంపినాకనే తెలుస్తుంది కదా సార్, మనం అనుకున్నట్టు కదా. తెంపినాకనే రేపు కాట పట్టినాడే తెలుస్తుంది కదా. అట్లా అనమాట. వాళ్ళు కూడా అన్నారు మీది బాగుండే కాయలు వేయను మా ఇంత దెబ్బ లేవు అన్నారు. అట్లా మా వాళ్ళు కూడా చెప్పిపోతున్నారు అనమాట. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రతిభ బయటకు మందులు వాడినావు కదా, వాడినా సార్. ఏ విధంగా అనిపిస్తుంది? సార్ చాలా మంచిగా ఉంది సార్, చాలా మంచి చాలా మంచిగా ఉంది. పక్క రైతులు కూడా వాడుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్లు ఏమైనా ఉండవంటే ఒక 10 జాలకి ఈ మందు ఇడిచి ప్రతి బయట ఇది ఇడిచి ఒక 10 జాలకి వేరే వాళ్ళకి నచ్చిన మందు కూడా ఇడుచుకునేకోకు రిజల్ట్ యాద అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకో మీరు కంపెనీ వాళ్ళు వచ్చారా వాళ్ళు చెప్పారంతటా వాళ్ళకు కూడా డౌట్లు రావచ్చు. ఓ 10 జాలకి ఇది ఎకరాలు పెట్టుకున్న వాళ్ళు ఒక ఎకరాకి 1 ఎకరాలు ఉన్న వాళ్ళకి 10 జాలు అది కానీ 10 జాలు ఇది కానీ ఎకరా 2 ఎకరాలు పెట్టుకున్నారు. ఒక ఎకరా ఇది ఒక ఎకరా అది వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎందుకంటే మనం గొప్పలు చెప్పుకుంటాం కాదు, వాళ్ళు యాదవ్ చెప్పారా వచ్చి కాసి అనంత ఎంక్వైరీ చేయరానట వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సార్ నమస్తే సార్, మాది ఆరోగ్య గ్రామం సార్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లు కానీ ఏమైనా మా గురించి ఏమైనా తెలుసుకున్నారంటే మా కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ చెప్పమని కూడా చెప్తాను సార్. 2729813530. నేను వచ్చేసి ప్రస్తుతము ఆరోగ్య గ్రామం గట్టు మండలము గద్వాల జిల్లాలో ఉన్నానండి. మీకు ఇక్కడ ఈ ఏరియాలో సమస్యలు ఏదైనా ఉండి రైతులకు మీకు చూడాలనిపించిన అందరికీ మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కూడా నా నెంబర్ వచ్చేసి 9866664969 అండి. నా పేరు హర్షవర్ధను. నేను మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూస్తాను. నాతో పాటు మా అబ్బాయి ఇక్కడ టీఎంగా ఉంటాడు. ఇతని పేరు వచ్చేసి బాలాజీ. మీకు ఏమైనా ఈయనకు డౌట్లు వచ్చినా కూడా మీ చేనులో ఏదైనా ప్రాబ్లం ఉందని వచ్చినా వచ్చి ఈ అబ్బాయి చూస్తాడు. ఈ అబ్బాయితో పాటు అప్లోడ్ ఐజన్లో ఉంటాడు మా కంపెనీ ఎంప్లాయీ శివరాజు. ఆ అబ్బాయిని మీరు పిలుచుకునే కూడా ఫీల్డ్కి వచ్చి మీకు చూసి మీ సమస్యకి ఏదైనా ఉన్నాయని కూడా పరిష్కారం చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. నేను ప్రతిభా బయోటెక్లో టీఎంగా పనిచేస్తున్నాను. నేను ఈ చుట్టుపక్కల మొత్తం మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా నేను మీ తోటల దగ్గరికి వచ్చేసి మీకు సమస్యకు పరిష్కారం కూడా నేను చూపగలుగుతాను. మీరు ఎటువంటి సమస్య వచ్చినా మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 6303896938. నేను వచ్చేసి ఈ మొత్తం ఈ సరౌండింగ్ సార్ దగ్గర నేను ఉంటాను. సార్ వచ్చేసి ఆర్ఎం గారు, నేను టీఎంని. ప్రతి ఒక్క చోటికి ఎక్కడైనా సరే మీకు ఏదైనా ఫీల్డ్ విజిట్ ఏదైనా మీకు సమస్య వచ్చినా నా నెంబర్కి కాల్ చేసి మీరు ప్రతి ఒక్కరూ ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పంటకు వచ్చేసి దాదాపు ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ ప్రతిదీ వాడడం జరిగింది. 90% వాడడం జరిగింది. ఆ 10% కూడా కొద్దిగా ఇందులో డిఏపి కొద్దిగా ఈ పొటాసు యూరియా ఇవన్నీ కలపడం జరిగింది. ఓన్లీ 10% మాత్రమే ఇవి వేయడం జరిగింది. దానివల్ల వచ్చేసి కాపు కానీ అధిక కాపు రావడం జరిగింది. దీనికి వచ్చేసి మెయిన్ సైజు విపరీతమైన సైజు వచ్చింది. దాదాపు 7 నుంచి 10 కిలోలు తెల్లకాయలు వచ్చినాయి. దాదాపు 4 నుంచి 6 కేజీలు ఇప్పుడు నల్లకాయలు వచ్చినాయి. దీని టైం వచ్చేసి ఇంకా 10 రోజులు ఉంది. దీనివల్ల వచ్చేసి చాలా మంచిగా దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన తెలుసుకొని మన కంపెనీలో ONBA ప్రకారం వ్యవసాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ సరౌండింగ్ లోకల్ అంటే ఈ ఐజా మండలము సరౌండింగ్ ఈ గట్టు మండలము ఈ మల్లకల్ మండలంలో ఎటువంటి సమస్య వచ్చినా మీకు వెంటనే పరిష్కారం కావాలంటే మా యువరాజు అనే మా కంపెనీ స్టాఫ్ ఉన్నాడు. ఓకే, రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చేసి యువరాజు. నేను ప్రతిభా బయోటెక్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మీకు ఎలాంటి పైర్లలోనైనా ఎలాంటి సమస్య వచ్చినా కూడా నన్ను సంప్రదించగలరు. నా పేరు వచ్చేసి బి యువరాజు. నా మొబైల్ నెంబర్ వచ్చేసి
1411108880. ప్రతిభా బయోటెక్ మందులు వాడదాం. అధిక దిగుబడి సాధిద్దాం.